అందరికీ శుభోదయం అండి. ఓం జ్వాలాముఖి దేవి నమః. మా ఊరు నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో వెలిసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అండి. చాలా ఘనంగా 52వ వార్షికోత్సవం సందర్భంగా చక్కగా పూజలు కార్యక్రమాలు అన్నీ బాగా చేశారండి. దానిలో సందర్భంగా కుంకుమ పూజకి మేమైతే వచ్చామండి. అక్కడ ప్రధాన అర్చకులు వారి భార్య అండి. ఇంకా పూలు తెచ్చానండి. అవి తీసుకోమని అడిగితే పెట్టమ్మా అన్నారు. మడిలో ఉన్నారు అయినా సరే పెట్టమన్నారు. వాళ్ళ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అండి. మడిలో ఉంటే ముట్టుకొనివ్వరు కదండి, మనం శుభ్రంగానే ఉంటాం అయినా ముట్టుకొనివ్వరు, కొంతమంది దూరం దూరం అంటారు. ఇంకా అది దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా మనం ఏమనలేము. ఇంకా అయితే పూలైతే పెట్టేశాము. ఇంకా అందరం చక్కగా పూజా కార్యక్రమాల్లో కూర్చున్నారు. ఎవరో ఒక ఆమె ఎవరైనా సరే ఇచ్చుకోవచ్చు అనమాట. పసుపు కుంకాలు ఏదైనా మనం ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఎవరో ఒక ఆమె వచ్చి అందరికీ పసుపు కుంకాలు చక్క చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో అందరికీ ఇచ్చిందండి, పుణ్యశ్రీలందరికీ. ఇంకా వాళ్ళు ఏం మొక్కుకున్నారో తెలియదు, ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. మాకు ఇక్కడ ఇప్పుడు ఈ టెంపుల్లో చాలా చక్కగా జరుగుతున్నాయండి పూజా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ఉత్సవాలు కానీ చాలా బాగా జరుగుతున్నాయండి. నేను ఈ సంవత్సరం ఇవన్నీ బాగా చూడటం అనమాట. ఇంతకుముందు నాకు తెలియదు, మరి ఇప్పుడు నాకు తెలిసాక ఇప్పుడైతే బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నాకు అన్నీ కొత్తగా చక్కగా చాలా అసలు ఎక్కడ బయట ఒక ఏదైనా సమ్మక్క సారక్క జాతరలకు వెళ్ళినట్టు, ఏదైనా బయట ఊర్లకు వెళ్ళినట్టు అట్లాగైతే కార్యక్రమాలు జరుగుతున్నారు పెద్ద పెద్ద టెంపుల్లో లాగా. ఇది కూడా పెద్ద టెంపులేనండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఎక్కడ యూట్యూబ్లో పెట్టినా అసలు మా ఊరి అమ్మవారే మ్రోగిపోతున్నారనమాట. అట్లయితే బాగా చక్కగా ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఎక్కడ యూట్యూబ్లో పెట్టినా మా ఊరి అమ్మవారి టెంపుల్ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానమే కనిపిస్తుందండి. నేనైతే గర్భగుడిలో అమ్మవారిని అయితే తీయట్లా, ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం చక్కగా అమ్మవారిని తీసేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. కానీ ఇంకెందుకండి, వాళ్ళంటే తెలియదు కాబట్టి ఎవరు అడగరు, మనం తెలుసు కాబట్టి తెల్లారులేస్తే టెంపుల్కి వాటికి వెళ్తాం. గబుక్కరు వాళ్ళు అడిగితే మనం ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను పెట్టడం లేదండి అమ్మవారిని. మా వదిన ఒక ఆమె ఫోన్ చేసి, యూట్యూబరే, ఏం వల్లి అందరూ పెడుతున్నారు అమ్మవారిని నువ్వు పెట్టట్లేదని అడిగారండి. కానీ అక్కడ తీయకూడదు కదండి, నేను ఇక్కడ ఊర్లో ఉండే దాన్ని కాబట్టి అక్కడ గబుక్కుని వెళ్ళాను అనుకోండి, ఏమ్మాయి తీయకూడదు కదా ఎందుకు తీశారమ్మా అని అడిగారు అనుకోండి, మనం ఫీల్ అవ్వాలి. బయట ఊర్లో వారు వచ్చేస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు పంతులు గారులు ఎవరు లేనప్పుడు టింగ్మని తీసేస్తారు వీడియోలు టిక్మని. మనం అట్లా తీయలేం కదండి, రేపొద్దున వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా. అందుకని నేనైతే తీయలేదండి, ఎవరిష్టం వాళ్ళది. మనం బయట టెంపుల్కి వెళ్తే అట్లాగే తీసుకుంటాం, కానీ ఎందుకండి అట్లాగా దొంగతనంగా తీయకూడదు కదండి అమ్మవారిని, వాళ్ళ పర్మిషన్తో తీసుకోవాలి. అయినా మామూలుగా మొత్తం ప్రాంగణం మొత్తం ఫోటో రూపంలో అందరికైతే అమ్మవారిని ఇస్తున్నారు కూడా. అట్లాగండి మా పూజా కార్యక్రమం అయితే అన్నీ వాళ్ళే ఇస్తారండి, కానీ నేను కూడా అన్నీ కొంచెం ఎత్తుకెళ్తానమాట. ఎత్తుకెళ్ళి దాంట్లో యాడ్ చేసుకుంటాను. ప్రతి సంవత్సరం అండి చక్కగా కుంకుమ పూజలు, లక్ష మల్లెలతో పూజలు, అన్ని కార్యక్రమాలు అయితే చక్కగా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా చేయించుకుంటారండి మా జ్వాలాముఖి అమ్మవారు. ఆ అమ్మవారు దయ వల్ల అందరూ బాగుండాలని, మనస్పర్ధలు లేకుండా మెయిన్ ఆరోగ్యంగా ఉండాలని, చేపించిన వాళ్ళు బాగుండాలి, చేసుకున్న వాళ్ళు బాగుండాలి. అది మంచి మనసుతో నేను అనుకుంటానండి. అందరూ అలాగే మంచి మనసుతో వచ్చి చేపించిన వాళ్ళను కూడా మనం దీవించాలండి మన మంచి మనసుతో. కానీ అందరూ అయితే అట్లా లేరండి, లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉంటారండి. చక్కగా పూజా కార్యక్రమం అయితే అన్నీ ఇచ్చినవి తీసుకుంటారు అడిగడికి, కానీ వాళ్ళకైతే ఒక దీవెన కూడా ఇవ్వరండి. వాళ్ళు బాగుంటేనే కదండి మనం బాగుంటాం. ఇక్కడ చేపించే ఈ గుడి ప్రాంగణాన్ని నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా అసలు దినదినం వృద్ధిగా చెందుతుంది మా ఊరి అమ్మవారి టెంపుల్. ధర్మకర్త గారు కూడా చక్కగా చేస్తున్నారన్నమాట. వాళ్ళు కూడా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. వాళ్ళు బాగుంటే అమ్మవారి టెంపుల్ ఇంకా ఉన్నత స్థాయికి ఎక్కడో ఒక కాశీలాగా, ఇప్పుడు మంగళగౌరీదేవి అని కాశీలో అయోధ్య అని, కాశీ అని, భద్రాచలం అని, ప్రతి ఒక్క కనకదుర్గమ్మ టెంపుల్ అని ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. మన ఊరు కూడా అట్లా ఒక నెల్లూరు జిల్లాలో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అని ఒక స్థాయికి తెచ్చేలాగా వాళ్ళు కూడా చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాళ్ళు అక్కడ చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే అక్కడ మెయింటెనెన్స్ కానీ నాకైతే చాలా నచ్చిందండి. ఆ అమ్మవారి దయ వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉండాలి. అందరూ భక్తులందరూ రావాలి, అందరిని రప్పించుకోవాలి. అమ్మవారు ఎవరెవరు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు
రూపాయలని 5 రూపాయలని ఎవ్వరూ అసలు సంకోచనం చేయబడలేదు. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోతాయా, ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. ఎవరు సహాయం కొద్దీ వాళ్ళు ఇస్తే ఇంకా అమ్మవారికి ఇంకా వాళ్ళు ఇంకా వృద్ధి చేస్తారనమాట. వాళ్ళు సొంతగా కూడా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టరని కాదు. ఇంకా అంతకంతకి వేడి నీళ్ళు ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు మన 5 పైసలు కానీ 10 పైసలు కానీ ఏదో ఒక దాంట్లో ఒక భాగంగా అయినా అవుతుంది కాబట్టి నేను చెప్తున్నానండి. నేను నా సొంతగా చెప్తున్నాను అన్నమాట. ఇది వాళ్ళైతే ఏం అడగలేదండి. మన ఇష్టం అన్నమాట. అమ్మవారికి ఏదన్నా ఇవ్వదలిచిన వాళ్ళు కానీ అక్కడ ఏదైనా చేయించుకోవాలని తలుచుకున్న వాళ్ళు కానీ మొక్కుకున్న వాళ్ళు కానీ అక్కడ పంతులు గారులు కానీ ఆఫీసులో కానీ ఎవరినైనా సంప్రదించి చక్కగా మీరు వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. మీరు దాన్ని పాటించి మీకు ఏమి ఇవ్వాలనుకుంటే ఇవి ఇవ్వచ్చండి. అమ్మవారి కృప అందరి మీద ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందండి. అమ్మవారికి అసలు ఈ మధ్యన అయితే భలే జరుగుతున్నాయండి కార్యక్రమాలు. నాకైతే ఉన్నంత వరకు వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు పాల్గొంటున్నాను. నాకు ఒంట్లో ఏం బాగాలేదండి, అయినా సరే ఓపిక తెచ్చుకొని వెళ్తానండి టెంపుల్కి మాత్రం. ఏమమ్మా అనుకుంటారు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వెళ్ళలేం కదండి. నేను ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగంటే అలా వెళ్ళలేనండి. చూసేవాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి, ఏడ్చేవాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి, అన్నిటికీ ఆ అమ్మవారే చక్కగా వాళ్ళకి ఒక సమాధానం ఇస్తారు. మనం మనసులో కల్మషం లేకుండా దేవుణ్ణి తలుచుకుంటూ నాకున్నంతలో ఏదో అక్కడ ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చుకుంటూ అమ్మవారి పూజ అయితే కార్యక్రమం చేసుకున్న, కుంకుమ పూజ చేసుకున్న, తాంబూలాలు ఇచ్చుకున్న. నచ్చితే లైక్ చేయండి. 3 రోజులు తిరునాళ్ళు అయిపోయిన తర్వాత ఇళ్ళకైతే అమ్మవారి ఫోటో ప్రసాదాలు కూడా తెచ్చి పంచారండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం జ్వాలాముఖి దేవి అయిన అమ్మవారి ఫోటో ఒకటి లడ్డు ఇచ్చారండి. ఇంటికి తీసుకొచ్చి ప్రసాదాలు పంచిపెట్టారనమాట. అక్కడ మెయింటైన్ చేశారు కదా అందరికీ ఇచ్చారనమాట. వాళ్ళే ఇంటికి వచ్చి. చూడండి, చాలా బాగుంది అమ్మవారి ప్రసాదం కూడా. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం జ్వాలాముఖి దేవి నమః. ఓకే అండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.